ప్రేమించిన వారు తమ ప్రేమను వ్యక్తపరచాలి. వ్యక్తపరచుట అనేది దేవుడి నుంచి వచ్చింది. దేవుడు తన ప్రజలను ప్రేమించి ప్రేమను ఎలాగ వ్యక్తపరిచాడట? సిలువలో వ్యక్తపరిచాడట. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ప్రకారము దేవుడు ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఏం చేశాడట? చదవండి. నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు మనందరికీ ఒక కానుకనిచ్చాడు, ఒక ఈవినిచ్చాడు, ఒక బహుమతినిచ్చాడు. ఏమిటంటే మనము నిత్య జీవము పొందినట్లు ఆయన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. ఆయన కుమారుడు ఏం చేశాడు? మనందరినీ ప్రేమించి ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. అంటే ఆయన ఏం చేశాడు? సిలువలో ఆయన ప్రాణాన్ని కూడా మన కొరకు అర్పణము చేశాడు. ఆయన మనల్ని ప్రేమించడానికి ప్రాణం ఇచ్చాడు. ఆయన తండ్రి ఏమో మనల్ని ప్రేమించి ఆయన కుమారుణ్ణి ఇచ్చాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ప్రేమను వ్యక్తపరచడానికి. దేవుడు మనలందరినీ రక్షించడానికి, మన రక్షణ ప్రణాళిక యేసు మరణము కాకుండా ఏమైనా చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. మనల్ని రక్షించుకోవడానికి దేవుడు ఏదైనా చేయొచ్చు. మనలో నుంచి పాపము తీసివేయడానికి దేవుడు ఇంకా అనేక ప్రణాళికలు తన అనంత జ్ఞానము నుంచి చేయొచ్చు. కానీ దేవుడు ఈ ప్రణాళిక, ఈ ప్రాసెస్ ఎందుకు ఎన్నుకున్నాడంటే దేవుడు మనల్ని రక్షించుకొని కాపాడుకొని నిత్య జీవంలో ఉండనివ్వాలనుకున్నదే కోరిక కాదు. దేవుడు మనల్ని ప్రేమించాలనుకున్నాడు. అది విషయం. ప్రేమించాలనుకున్నాడు కనుకనే ప్రేమను వ్యక్తపరచవలసి వచ్చింది. రక్షించాలనుకుంటే తన శక్తిని, తన ప్రభావమును తన మాట చేత రక్షించుకోగలడు. రక్షించుకోగలవా లేదా? ఒక చంటి బిడ్డను కాపాడుకోవడానికి తల్లి ఎదుటి వాళ్ళని ప్రేమించాలా? గట్టిగా గదమాయిస్తే చాలు. దేవుడు కూడా తన పిల్లలను కాపాడుకోవాలనుకుంటే ఏ ప్రాసెస్ అని ఎన్నుకునేవాడు. కానీ ఒక అద్భుతమైనటువంటి విధానం ఎన్నుకున్నాడు. అది ప్రేమ. దేవుడు నిన్ను రక్షించడమే కాదు, నిన్ను ప్రేమించాలనుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నదే ప్రేమ చేత కదా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చివరి భాగం చదవండి. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని మనకి ఇవ్వాలి. యేసుని మన కొరకు ప్రాణార్పణ చేయాలి. మనము దేవుణ్ణి ప్రేమించేటట్లు, దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా ఒక కార్యము జరగాలని దేవుడు సిలువని ఎంచుకున్నాడు. మనం అందరము కూడా దేవుని విరోధులమై ఉన్నాం, వివాదములో ఉన్నాం. దేవునికి మనకి ఏ రకముగా కూడా పొంతన లేదు. మనమేమో జన్మతః పాపులమై ఉన్నాం. దేవుడేమో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కీర్తించబడుతున్నాడు. మనం ఆయన యొద్దకు రాకూడని వారము. అందుచేతనే దేవుడు రండి మన వివాదము తీర్చుకుందుమని యెషయా ప్రవచన గ్రంథంలో చెప్తున్నాడు. యెషయా 1:18 వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము. చూసారా, దేవునికి మనకి వివాదం ఉంది. దేవునికి మనకి శత్రుత్వం ఉంది. దేవుణ్ణి మనము తృణీకరించేసాం. మన పాపములు దేవుడు మనలోనికి రావడానికి అవకాశము లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నా దగ్గరికి రావడానికి, నేను మీ దగ్గరికి రావడానికి ఒక సందర్భము రావాలి, ఒక నిర్ణయ కాలము రావాలి, ఒక పరిస్థితి రావాలి. దాని పేరు ఏమంటున్నాడంటే సిలువ. సిలువ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనమందరం సిలువ దగ్గర ఒక అద్భుతం జరిగింది. ఏమిటంటే కృపా మరియు సత్యములు కలుసుకున్నవి. కృపా సత్యములు కలుసుకున్న చోటు సిలువ. దేవుడు న్యాయానుసారముగా ఆలోచిస్తే మనమందరము శిక్షకు పాత్రులము, మరణమునకు పాత్రులము. కనుక మనము దేవుణ్ణి చేరుకోలేము. కానీ దేవుని ప్రేమానుసారంగా ఆలోచిస్తే మనమందరం దేవునికి కావాలి. దేవుడు న్యాయం ఆలోచిస్తే మనమందరిని దేవుడు తృణీకరించాలి. కానీ ప్రేమతో ఆలోచిస్తే మనం కావాలనిపిస్తుంది.
మరి రెండిటికి ఎప్పుడు పొంతన కుదురుతుంది, ఎప్పుడు సమాధానము కుదురుతుంది అంటే దేవుడు ఒక పద్ధతి పెట్టాడు, ఒక ప్రాసెస్ పెట్టాడు. ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగము. సిలువ దగ్గర రెండు కలుసుకొని ఉన్నవి, కృపాసత్యములు కలుసుకున్నవి అన్నాడు కదా కీర్తనకారుడు. ఎక్కడ కలుసుకున్నాయి? సిలువలో కలుసుకున్నాయి. సిలువలో దేవుని పరిపూర్ణమైన న్యాయము నెరవేరింది. దేవుని ఉగ్రత, దేవుని కోపము, పరిశుద్ధత, పాపమును సహించలేని తత్వము సాటిస్ఫై అయింది. ఎక్కడంటే ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన శిక్ష చేత. హల్లెలూయా. దేవుడు తన కుమారుణ్ణి మనకి ప్రతిగా శిక్షించి, మనకి ప్రతిగా బలి అర్పించి, ఆయనను మరణమునకు పాత్రునిగా చేసి మనందరి మీద ఉన్నటువంటి కోపమును చల్లార్చుకున్నాడు. మనందరి మీద రావాల్సిన శిక్షను ఆయన కుమారుల మీద వేసేశాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల. మనందరి పాపాలు, జన్మతః కర్మతః వచ్చిన ప్రతి పాపము, ఇప్పుడు భవిష్యత్తులో, భూతకాలంలో, వర్తమాన కాలంలో చేయబోతున్న పాపములన్నిటినీ ఒకని మీద మోపాడు. అన్యాయముగా శిక్ష అనుభవించాడు, అన్యాయంగా తీర్పు పొందాడు. సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేయబడ్డాడు. ఒక్కడే ఒంటరిగా సిలువలో వేలాడిపోయాడు. విశ్వమునకు అధిపతి, సర్వమును సృజించినవాడు, సర్వమును నిర్వహించగలిగిన వాడు, దేవుడే ఆయనకి తండ్రిగా ఉన్నవాడు, ఆయనే దైవమై ఉన్నవాడు ఇప్పుడు ఒంటరి వాడైపోయాడు. ఒక్కడే మిగిలిపోయి ఒంటరిగా సిలువలో వేలాడి దాహం వేస్తుందని అడుగుతున్నాడు. కాపాడేవాడు ఎవ్వలేడు. ఆయన తండ్రి కూడా కాపాడడానికి రావటం లేదు. ప్రాణము పోయినంతగా శ్రమ పెట్టబడ్డాడు. ఒకసారి చంపేలేదు యేసుని, రక్తము కారునంతగా శ్రమ పెట్టారు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చబడ్డాడు. ఒళ్ళంతా తూట్లుగా రక్తము చిందుతూ ఉంది. అంత బాధాకరంగా, భయానకముగా యేసుక్రీస్తుని ఎందుకు సిలువకి అప్పగించాడు? నిన్ను నన్ను ప్రేమించబట్టి. దేవుడికి ఇంకెలాగో ప్రేమను నిరూపించుకోవాలో అంతకంటే మేలైనది చూపించడానికి లేదు. అతి శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలనుకున్నాడు. అతి శ్రేష్టమైన విధముగా ప్రేమను వ్యక్తపరచాలనుకున్నాడు. మీరు ఎవరికైనా ప్రేమను వ్యక్తపరచాలంటే మీకున్న స్తోమతలో అత్యున్నతమైన విలువైన బహుమానం ఇస్తారా లేదా? మరి దేవుడు ఏమనుకున్నాడంటే యేసు కంటే శ్రేష్టమైనది ఇవ్వడానికి ఏమీ లేదు ఆయన దగ్గర. హల్లెలూయా. యేసు కంటే శ్రేష్టమైనది విశ్వంలోనే లేదు. ఆ శ్రేష్టమైన తన కుమారుణ్ణి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మనకి ప్రతిగా సిలువకు అప్పగించడానికి ఇష్టపడ్డాడు. ఒక గొప్ప త్యాగము మాత్రమే గొప్ప ప్రేమను వ్యక్తపరచగలదు. నీ త్యాగము యొక్క కొలతను బట్టే నీ ప్రేమ యొక్క లోతు అర్థమవుతుంది. నీవు ఏమి వదులుకుంటావన్న దాని మీదే నీవు ఎంత కావాలో అర్థమవుతుందా? దేవునికి మనం ఎంత కావాలో ఎలా వ్యక్తపరిచాడో, దేవుడు ఏమి వదులుకున్నాడో దాన్ని బట్టి వ్యక్తపరిచాడు. దేవుని ప్రేమను ఆషామాషిగా తీసుకోకండి పిల్లారా. దేవుని ప్రేమను చెప్పాలంటే కూడా నాకు ఏడుపు వచ్చేస్తుంది. దేవుడు మనలను ప్రేమించడానికి, ప్రేమను వ్యక్తపరచడానికి తన జీవితంలో, తన విశ్వములోనే శ్రేష్టమైన దాన్ని ఇవ్వడాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. యేసుని అనుగ్రహించాడని చెప్తున్నాడు. అంటే తిరిగి తీసుకోడు. నెవర్ నెవర్ నెవర్, ఎప్పటికీ వెనక్కి తీసుకోడు. ఇంకా ఇచ్చేశాడు యేసుని. మీ దగ్గర నేను ఏదైనా ఒక పెన్ ఇచ్చిన తర్వాత ప్రతిరోజు ఉదయం వచ్చి ఒకసారి ఇవ్వు రాసుకుంటా, మధ్యాహ్నం ఇవ్వు ఒకసారి రాసుకుంటా అని అడుగుతూ ఉంటే మీరు ఏం చేస్తారు? చివరికి చిరాకు వచ్చి పెన్ నీ దగ్గర ఉంచుకో అంటారా లేదా? దాన్ని ఇవ్వడం అంటారా? ఇవ్వడం అనరు. దేవుడు విశ్వంలోనే శ్రేష్టమైనటువంటి దేవుని వాక్ అయినటువంటి దేవుని శరీరములో దేవునిలో నుంచి ఒక భాగమైనటువంటి యేసుని ఏం చేశాడంటే మన కొరకు అనుగ్రహించాడు. ఎవరి కొరకు అనుగ్రహించాడో తెలుసా? ఆయనను సిలువ వేయండి అని కేకలు వేసిన వాడికి అనుగ్రహించాడు. తన కుమారుణ్ణి చంపుతాడని తెలిసిన వాడికి అనుగ్రహించాడు. తన కుమారుణ్ణి తృణీకరిస్తాడని తెలిసిన వాడికి అనుగ్రహించాడు. తన కుమారుని ఎప్పటికీ ఒప్పుకోడని తెలిసిన వాడికి అనుగ్రహించాడు. మీరు అనుగ్రహిస్తారా? మీ పిల్లల్ని ఎవరైనా ఇంటికి తీసుకెళ్తే కొడతారు, తిడతారు, అన్నం పెట్టరు, మంచిగా చూసుకుని అన్న ఇంటికి 2 రోజులు ఉంచుతారా అండి? సొంత తల్లిదండ్రులే పిల్లల్ని ఏమైనా అంటే ఊరుకోరు. మీరు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులే మీ కళ్ళ ముందు వాళ్ళని గదమాయిస్తే వాటిని ఎందుకు అట్లా గదమాయిస్తున్నాం అంటారు.
పంపిస్తారా మీరు అట్లా? దేవుడు ఎవరి దగ్గరికి పంపించాడో తెలుసా? సిలువ వేసే మూర్ఖపు తనము కలిగిన వాళ్ళ దగ్గరికి పంపించాడు. ఎవరిని? తన కుమారుణ్ణి. ఎవరికి ఇచ్చాడు? వాళ్ళు సరిగా హ్యాండిల్ చేస్తారని ఇవ్వలేదు. పోనీ సిలువ వేసి ఊరుకున్నారా? ప్రతిరోజు దేవుణ్ణి గాయపరుస్తూనే ఉన్నారు. ప్రతిరోజు దేవుణ్ణి గాయపరిచి, ఆయన అవమానపరిచి, ఆయన నామమునకు అవమానము కలుగునట్లుగా పనిచేస్తుంది ఎవరో తెలుసా? దేవుణ్ణి ఎరిగిన వారే. ఈరోజు యేసు నామం అవమానపరచబడ్డానికి గల కారణము అన్యులు కాదు, యేసుని ఎరిగిన వారే. ఎక్కువ గాయపరుస్తుంది అన్యులు కాదు, యేసుని ఎరిగిన వారే. దేవుడు నా తండ్రి, నా ప్రభువుని అంగీకరించిన వారే ఈరోజు ఎక్కువ గాయపరుస్తున్నారు. మరలా సిలువ వేస్తున్నారు, మరలా సిలువ వేస్తున్నారు, మరలా ఆయనను శ్రమలు పాలు చేస్తున్నారు. ఎందుకో తెలుసా? దేవుడు మనకి ఇచ్చేశాడు ఆయన కుమారుని. మనము ఆయన ఏమైతే పొంది ఉన్నామో దాని విలువ మనకి తెలియటం లేదు. మనకి ఇవ్వబడిన బహుమానము యొక్క విలువ మనకి తెలియలేదు కనుకనే దేవుని ప్రేమ లోతు మనకి అర్థము కావటం లేదు. దేవుని ప్రేమ లోతు మనకి అర్థము కావటం లేదు కనుకనే మనము దేవుణ్ణి తిరిగి ప్రేమించలేకపోతున్నాం.